హాయ్ అండి. సో ఈరోజు మీరు లాస్ట్ ఇయర్ 2019 నుంచి చూసుకుంటే మన బాబు గారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసారు. సో వాళ్ళ అన్న మాటలకి శబ్దం చేసి వచ్చారనమాట. సో 2024లో సీఎంగానే అడుగు పెడతానని, సో అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వన్నారు. సో ఏంటండి దాని గురించి ఏమనుకుంటున్నారు? ఈరోజు అసెంబ్లీ ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పూర్వవైభవం వచ్చింది. ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడిన భాష, వాళ్ళ మాట్లాడిన తీరు, వాళ్ళ అరాజకాలు, అవినీతిని అన్నీ కూడా ప్రజలు గుర్తించి వాళ్ళ పార్టీని కాలగర్భంలో కలిపేసినారు. జగన్మోహన్ రెడ్డికి ఎన్నో మాటలు నేనే మీడియా ద్వారా ఉండగానే అనేక ప్రెస్ మీట్లలో చెప్పాను. నీ పార్టీని కాలగర్భంలో కలిపే రోజులు దగ్గరున్నాయి. ఎందుకంటే ఈరోజు మా నాయకుడిని ముఖ్యమంత్రిని చూశారు. మా నాయకుడికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అమరావతి రాజధాని ఎక్కడంటే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చెప్పుకోలేకుండా పోయినాం. విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఈ దేశాల పక్క రాష్ట్రాలకు పోతే ఆ ఊరని మీద అంటే మాది అమరావతి అంటే రాజధాని ఆడున్నదనే పరిస్థితిలో తీసుకొచ్చినారు. ఈరోజు రాజధాని మళ్ళా మరి సింగపూర్ మాత్రం తయారు చేసే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ని ఇదే రోజా 56 ఏళ్ళు వచ్చినాయి గాడికి వచ్చినట్టుగా నువ్వు పిఠాపురంలో కాదు ఎక్కడ రాష్ట్రంలో గెలవలేరన్నారు. అతనికి 21 సీట్లు ఇచ్చాం. 21 కాడ గెలిచి అతను సత్తా ఏమిటో చూపించాడు. పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టారు. చంద్రబాబు నాయుడుకి ఒక చరిత్ర ఉంది. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అంటేనే సాధ్యమవుతుంది. అంటే రీసెంట్గా ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసిన జగన్ ఓట్స్ అనేది వైరల్ అవుతుంది కదా. సో ఈవీఎం మిషన్స్ కాకుండా బ్యాలెట్ మిషన్తో చేయాలి, ఈ ఎలక్షన్స్ ఎలా జరిగిందో దేవుడికే తెలియాలంటున్నాడు. దాని గురించి ఏమంటారు? ఇంత ముందుగా దేవుడు తెలుదా? దేవుడే ఉండాలన్నప్పుడు 2019లో ఎన్నికల్లో ఆ రోజు మమ్మల్ని ఎక్కిరించి ఒలకరగా 23 మంది కొనుక్కున్నారు. మీకు 23 మంది ఇచ్చాడా దేవుడు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు 11 షార్ట్షీట్లు 7 షార్ట్షీట్లు ఉన్నాయి. ఈరోజు మీ 11 ఇచ్చాడు. ఈరోజు దేవుడు ఉన్నాడు కదా. అదే దేవుడు ఈ పొద్దు లేకుండా అడిగిపోయినాడు. దేవుడు అనేవాడు ఎప్పటికీ ఎక్కడికి పోడు. మనిషి అనేవాడు మానవత్వం ఎక్కడైనా తిరుగుతాడు. రాజకీయాలు ఈ పొద్దున్నాడు, రేపున్నాడు మన్నాడు. ఇది దృష్టిలో పెట్టుకొని మాట్లాడినోడే రాజకీయాలకు అరుగుడు అనగరుగుడు. వాడు రాజకీయంగా అనుభవం ఉండే వ్యక్తి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా రోజా గారు సెటర్లుగా నవ్వుతూ ఎలా గెలిచారో పిల్లల్ని అడిగినా చెప్తారా అని చెప్పింది కదా. సో దాని గురించి అసలు వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? అసలు మనుషులేనా వాళ్ళు? అసలు మానవత్వం ఉందేనా? వాళ్ళు 5 ఏళ్లలో మంత్రులనే ఎవడైనా కానీ వాళ్ళని గమనించినారా? వాళ్ళకి రాజకీయ అనుభవం ఉందా? రోజా టూరిజం మినిస్టర్గా ఎక్కడన్నా ఎమ్మబోయి ఏ యొక్క డెవలప్మెంట్ చేసిందా? అమ్మ ఓన్లీ జబర్దస్త్కు చంద్రబాబు నాయుడిని లోకేష్ని తిట్టడానికే పరిమితమైంది. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి ఇదే మాట్లాడేదని చెప్తా సరిపోయింది. మరి 2019లో ఏ విధంగా గెలిచినారనేది ఆ రోజు గుర్తుకు రాలేదా? ఈరోజు ప్రజలు మీ మీద హర్షించుకొని మీ భాష, మీ వైఖరి, మీ యొక్క బూతులు భరించలేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు. రైతు కన్నీళ్ళుగా కాల్చిన వాళ్ళు చరిత్రలు ఎవరు మిగలలేదు. రెండోది కార్మికులతో కానీ, ఖర్చుకలతో కానీ, నిరుద్యోగులు ఇసుక పాల్చి తీసుకొచ్చి ఇదే రోజా పనికమాలిన ఎదవ. నేను ఈరోజు చెప్తా, ఎప్పుడు తిట్టకూడదు, ఎన్నే మీటింగ్ మాట్లాడిన పనికమాలిన ఎదవ ఎవరు ఉన్నారంటే రోజా ఏం మాట్లాడింది? ఎంతోమంది ఆడపలుసు తాళ్ళు తెగిపోతున్నాయి, వాళ్ళ తాళిబొట్లు మిగలబెడతా, వాళ్ళు నిలబెడతా, నేను ఒక ఆడపడుసుగా మద్యాన్ని నిషేధం చేస్తానని చెప్పిన రోజా గారు నాసిరకం మద్యం తీసుకొచ్చి ఎంతోమంది కార్మికులు, కర్షకులు, నిరుద్యోగులు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ యొక్క తాళిబొట్లు, ఆడపడుచులు తాళిబొట్లు తెగిపోతే ఏ రోజన్నా రోజా గారు ఆ ఆడబిడ్డల గురించి మాట్లాడారా? వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఉండకూడదు. ఇటువంటి చారిస్ట్ మరి మంత్రులు ఎవరైనా కొడాలి నాన్నగారు ఏం భాషలో మాట్లాడారు చూసావు? సన్నాసి గారు ఏదన్నా ఒక్కరోజైనా మంచితనంగా సివిల్ సప్లై మంత్రిగా ఉన్న ఆయన ఆ యొక్క సివిల్ సర్వీస్ మీద ఎక్కడైనా దృష్టి పెట్టాడా? దాని మీద రివ్యూ జరిపాడా? ఈ బియ్యము మంచి నాసిరకం బియ్యం ఇస్తాడు, సన్నాసి సన్న బియ్యం ఇస్తాను. సన్నాసి ఎప్పుడైనా సన్న బియ్యం ఇచ్చాడా? మరి రోజా గారు టూరిజం, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు అతను
ఇరిగేషన్ మినిస్టర్ అంట. ఆ రోజన్నా ఇరిగేషన్ గురించి పోలవరం పూర్తవుతుందంటే నాకేం తెలుసు, నేనేమో దేవుడా, నేనేమన్నా మాంత్రికుడినా, లేకపోతే మంత్రాలు అని చెప్పిన యదవులకి వాళ్ళకి ఏం తెలుసు. ఈరోజు సంక్షేమం అంటే, అభివృద్ధి అంటే మరి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలన్నా, పోలవరం పూర్తి చేయాలన్నా, ఇదే అమరావతిని పూర్తి చేయాలన్నా ఈరోజు మా నాయకుడు ఏ విధంగా వచ్చాడు అమరావతికి. మరి ప్రజలల్లా మరి అక్కడ పోయి ఎన్టీఆర్కు మరి నివాళులు అర్పిస్తూ నిలబడి మరి ప్రజలంతా కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వస్తే పర్దాలు కట్టుకొని కార్యకర్తలు రానికుండా ఈరోజు ఎంతమంది కార్యకర్తలు ఇక్కడ నాయకులు ప్రజలంతగా నిలబడినా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈరోజు కొనసాగుతున్నది. ఈరోజు అసెంబ్లీ జరుగుతున్నది. అసెంబ్లీ అంటే ఏమి? ఒక దేవాలయం. ఆ దేవాలయంలో మా యొక్క తల్లిని భువనేశ్వరమ్మని ఏ విధంగా కించపరిచి మాట్లాడారు ఆ రోజు చూసాం కదా. వీళ్ళకి తల్లి లేరా, చెల్లి లేరా, ఏ విధంగా మాట్లాడితే అందుకే భగవంతుడు అనేవాడు ఉండాడు, దేవుడు అనేవాడు ఉండాడు. జగన్ చెప్పినట్టుగా దేవుడు ఉండాడు అన్నప్పటికీ ఈరోజు దేవుడే ఆ ఏడుగొండల వెంకటేశ్వరం కానీ, కనకదుర్గమ్మ కానీ, కంచి కామాక్షమ్మ కానీ వాళ్ళకందరికీ సరైన గుణపాఠం చెప్పాలని జగన్మోహన్ రెడ్డికి ఈడీ ఛార్జ్షీట్లు 11 ఉన్నాయి. 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది. దాని భాగంగానే ఈరోజు 11 ఇచ్చినారు. 11 ఎందుకు ఇచ్చినారంటే ఆ యొక్క సీట్లు గల మన కేసులు ఎన్ని ఉంటే అన్ని కేసులకి అన్ని సీట్లు ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఇప్పటికైనా ప్రజల పక్షాన్ని నిలబడండి. బీసీ సంక్షేమాన్ని సర్వనాశనం చేశారు. కార్పొరేషన్కు చైర్మన్గా నేను పనిచేశాను. నేను ఆ రోజు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఆ రోజు మా కులానికి వడ్డర జాతికి 132 కోట్లు కేటాయించి రజిక, నాయబ్రాహ్మణ, ఉప్పర, వాల్మీక, భట్రార్లు, మేదర, కృష్ణబల్జ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, గౌడ, యాదవ, ఒన్ని, క్షత్రియ సంచార జాతులకి మరి ఆ రోజు నిధులు కేటాయించి ఆ కులాల చైర్మన్లకి మరి క్యాబినెట్ ర్యాంక్ కల్పించి మరి అదేవిధంగా కాపు, బ్రాహ్మణ, వైశ్య, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్కి ఆ రోజు సంక్షేమానికి నిధులు కేటాయించి ఆ కులాలకు పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మరి ఈరోజు అమరావతి రైతులు పండగ చేసుకుంటున్నారు. దాదాపు 34,000 ఎకరాలు మన రాష్ట్రం విరిపోయి 16,000 కోట్లు లోటు బడ్జెట్లో ఉన్న రాయిదాని 5 కోట్ల మందికి లేదంటే 3 పంటలు పండే భూముల్ని ఈ యొక్క త్యాగం చేసిన రైతుల్ని ఏ విధంగా హింసించాడు, ఏ విధంగా పోలీసులతో ఏ విధంగా వాళ్ళని పీకల మీద కడుగు గొంతుల మీద మళ్ళీ లాఠీ చార్జ్ చేసి ఎంతమంది బలైపోయినారని కూడా తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రానికి దశ దిశగా పనిచేసే వ్యక్తి, మళ్ళా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు కాబట్టి, మళ్ళా సమర్థమైన నాయకుడు కాబట్టి నారా చంద్రబాబు నాయుడుకి ఈరోజు పట్టం కట్టారు. దాన్ని కూడా జనసేన, బీజేపీ ఉమ్మడి మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రహ్మాండంగా పరుగులు తీస్తుంది. ఇది మొట్టమొదటి అసెంబ్లీ ఈరోజు మరి ఎంత పూర్వభూయంగా జరుగుతుంది. నేను చిన్న మాట ముగిస్తా. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక సర్పంచ్ అయినా, ఎంపీటీ అయినా మరి ఎన్నికవుతానే ఒక కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ముందుకు పోతారు. అదేవిధంగా మా నాయకుడు మంచి జరగాలని ఆయన భవనాలు పరిశీలించి మంచి పూజలు చేసి మంచి సంతకాలు పెట్టారు. మీరు చూశారు. మరి మెగా డిఎస్సి కానీ, ఉద్యోగాలు కానీ, అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్లు నిరుద్యోగులకు పేదవారికి 5 రూపాయలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు కానీ రకరకాలుగా 5 సంతకాలు పెట్టిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు అని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.